ఎముకలు విరిగినా, కండరాలు తెగుతున్నా, నరాలు చీలినా, కళ్ళముందు చీకటి బాధలు కమ్ముకున్నా, అవమానాలు ఎదురైనా అలుపెరగకుండా, భయపడకుండా, బాధపడకుండా పోరాడి గెలిచిన యుద్ధవీరుడు, ద బ్లాక్ మాంబా అని పిలువబడే కోబే బ్రైంట్. బాస్కెట్బాల్ చరిత్రను తిరగరాసిన వ్యక్తి కోబే బ్రైంట్. ప్రపంచంలో చాలామంది విజయం సాధించాలని కలలు కంటారు. కానీ కొద్దిమంది మాత్రమే కలల కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారు. అలాంటి వాళ్ళలో ఒకడు కోబే బ్రైంట్. ఉద్యోగంలో అలసిపోయావా? వ్యాపారంలో నష్టపోతున్నావా? ఆటల్లో ఓడిపోయావా? జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావా? ఒక్క నిమిషం ఆగు. కోబే బ్రైంట్ అనే రణధీరుని యొక్క మాటలు ఒక్కసారి విను. నీ గుండెల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసంతో నిండిపోతుంది. మీరు పనిచేసే విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు చేసే పనులలో, వ్యాపారాల్లో, ఆటల్లో, చదువుల్లో నెంబర్ 1 స్థానంలో నిలవాలి అనే కసి, పట్టుదల పెరుగుతుంది. ఎవరి కోబే బ్రైంట్ అనే వ్యక్తి అంటే ప్రపంచ బాస్కెట్బాల్ చరిత్రను తిరగరాసిన గొప్ప ఛాంపియన్. అతని ఎముకలు విరిగినా, నరాలు తెగిన, కండరాలు చీలిన, కళ్ళ ముందు చీకటి కమ్ముకున్న, వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నాడు అంటే దాన్ని ఏమంటారు? దాన్ని పిచ్చి అని కొందరు అంటారు, మరికొంతమంది పట్టువదలని మొండితనం అంటారు. కానీ బాస్కెట్బాల్ చరిత్రలో ద బ్లాక్ మాంబా అని పిలువబడే కోబే బ్రైంట్ దృష్టిలో పిచ్చి కాదు, ఒక మైండ్ సెట్. అదే మాంబా మెంటాలిటీ. మీరు ఒక స్టూడెంట్ అవ్వచ్చు, జాబ్ కోసం ట్రై చేసే యువకులు అవ్వచ్చు, లేదా బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకున్న ఒక డ్రీమర్ అవ్వచ్చు. మీరు ఏదైనా సరే అందులో నెంబర్ 1గా నిలబడాలి అంటే మీకు టాలెంట్ కంటే ముందు ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ కావాలి. మనమందరం సక్సెస్ కావాలి అని కోరుకుంటాం. కానీ ఆ సక్సెస్ మీకోసం రావాలి అంటే మీరు ఎంత దూరం వెళ్ళగలరు? అందరూ నిద్రపోతున్నప్పుడు మీరు నిద్ర లేవగలరా? మీ బాడీ ఇక నా వల్ల కాదు అంటుంటే మీ బ్రెయిన్తో దాన్ని కంట్రోల్ చేసి ముందుకు నడిపించగలరా? కోబే బ్రైంట్ జీవితం ఒక పాఠం. తను ఒక గేమ్లో ఫెయిల్ అయినప్పుడు లోకం అతన్ని చూసి నవ్వింది. కానీ అదే లోకం తను రిటైర్డ్ అయ్యేటప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తన వేళ్ళు విరిగినా కూడా మ్యాచ్ను ఎలా గెలిపించాడు? అసలు అతని దగ్గర ఉన్న హార్ట్ డిసిప్లిన్కి కారణం ఏంటి? అసలు కోబే బ్రైంట్కు బ్లాక్ మాంబా అని పేరు ఎలా వచ్చింది అంటే కోబే బ్రైంట్ తనకు తాను ఇచ్చుకున్న బిరుదు ఇది. దీని వెనుక ఒక పవర్ఫుల్ రీజన్ ఉంది. 2003, 2004 ఆ సమయంలో కోబే పర్సనల్ లైఫ్లో చాలా గందరగోళం నడుస్తుంది. కోర్టు కేసులు, ఫ్యామిలీ ఇష్యూస్, మీడియా విమర్శలు, ఇవన్నీ కోబే బ్రైంట్ను మానసికంగా కృంగిపోయాడు. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. బయట ప్రపంచానికి కనిపించే కోబే బ్రైంట్ వేరు, బాస్కెట్బాల్ కోర్టులో అడుగుపెట్టే ఆ కిల్లర్ వేరు. అతను ఆ టైంలోనే కిల్ బిల్ అనే సినిమాను చూస్తున్నాడు. ఆ సినిమా చూస్తున్నప్పుడు అందులో బ్లాక్ మాంబా అనే పాము గురించి ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ప్రస్తావన ఉంటుంది. అది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, ప్రమాదకరమైన పాము అని దాని గురించి చెబుతారు. దాని ప్రత్యేకత ఏమిటంటే అది గురి చూసి కొడితే తప్పదు, కన్ను మూసి తెరిచేలోపే దాడి చేస్తుంది. తన శత్రువు మీద దయ చూపడానికి కూడా తెలియదు. కోబే ఏమనుకున్నాడు అంటే నేను కోర్టులో అడుగు పెట్టగానే ఈ బ్లాక్ మాంబాలా మారిపోవాలి. నా వ్యక్తిగత బాధలు, నా సమస్యలు ఏవి కూడా కోర్టులోకి రాకూడదు. అక్కడ నా పని కేవలం గెలవడం, ప్రత్యర్థిని వేటాడడం. అలా పుట్టిందే ఈ మాంబా మెంటాలిటీ. మనిషి దగ్గర టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఒక్క మెంటాలిటీ లేకపోతే మాత్రం లైఫ్లో ఎప్పటికీ నెంబర్ 1 కాలేరు. ఇది కోబే బ్రైంట్ రాసిన మాంబా మెంటాలిటీలోని అసలు సీక్రెట్. ఒక మ్యాచ్లో కోబే
అచిలెస్ టెండన్ చీలిపోయింది. అది సాధారణంగా ఆటగాడి కెరీర్ను ముగించే గాయం. అయినా ఏం చేశాడో తెలుసా? నడవలేని స్థితిలో కూడా కోర్టులో నిలబడి 2 ఫ్రీ త్రోస్ వేసి అప్పుడు మాత్రమే బయటకు వెళ్ళాడు. అప్పుడు కోబే చెప్పిన మాట, నొప్పి తాత్కాలికం, కానీ ఓటమి అంగీకరిస్తే అది శాశ్వతం. ఎన్బిఏలో స్టార్ ప్లేయర్లు ఉదయం 8కి ప్రాక్టీస్ మొదలు పెడితే కోబీ మాత్రం ఉదయం 4 గంటలకే జిమ్లో ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను అందరికంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయకపోతే, కష్టపడకపోతే విజయం దక్కదు అని. ఉద్యోగం చేసేవాళ్ళు, మీరు 9 to 6 ఉద్యోగం చేస్తుంటే మీరు కూడా కోబీలా అనుకోవాలి. నా జాబ్ నాకు జీతం ఇస్తుంది, కానీ నా స్కిల్ నాకు భవిష్యత్తు ఇస్తుంది. రోజు 1 గంట మీ స్కిల్పై పనిచేస్తే 5 ఏళ్లలో మీరు అందరికంటే ముందుంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి మెసేజ్, కోబీ మ్యాచ్ ఓడిపోయిన రోజున కూడా ఎప్పుడూ ఇలా అనుకునేవాడు, ఓటమి నా శత్రువు కాదు, నాకు పాఠం చెప్పే గురువు అని. వ్యాపారంలో నష్టం వస్తే అది మీ లైఫ్ను నాశనం చేయదు, మీ మెంటాలిటీని బలపరుస్తుంది. స్టూడెంట్స్ కోసం మాంబా రూల్. కోబీ చెప్పిన ఒక గోల్డెన్ రూల్, డిసిప్లైన్ డిఫీట్స్ మోటివేషన్. మనకు మూడు లేకపోయినా చదవాలి, ఇష్టం లేకపోయినా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉన్న చోటే అసలైన సక్సెస్ పుడుతుంది. క్రీడాకారుల కోసం ఫైర్ మెసేజ్. కోబీ ఒకసారి విరిగిన చేతితోనే మ్యాచ్ ఆడాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నొప్పి తాత్కాలికం, కానీ గెలుపు శాశ్వతం. మీ శరీరం ఆగమన్నా మీ లక్ష్యం ఆగనివ్వకండి. కోబీ చివరిగా చెప్పిన మాట ఇదే, ఐ ఆమ్ నాట్ చేజింగ్ గ్రేట్నెస్, ఐ ఆమ్ అబ్సెస్డ్ విత్ ఇంప్రూవ్మెంట్. ప్రతిరోజు 1% మెరుగ్గా మారితే 1 సంవత్సరం తర్వాత మీరు గుర్తుపట్టలేని వ్యక్తిగా మారతారు. మీరు ఎవరో ముఖ్యం కాదు, మీ మెంటాలిటీ ఏంటో ముఖ్యం. మాంబా మెంటాలిటీ అంటే గెలవాలి అనే కోరిక కాదు, ఓడిపోకూడదు అనే గొప్ప పట్టుదల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.